శ్రీరామనవమి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్. రాముడు యుగ యుగాలకి కూడా ఆదర్శప్రాయమైనటువంటి వారు. ఎందుకు చెప్తున్నానంటే, శ్రీరాముడి బాట ధర్మ బాట. ఒక ధర్మం ఒక రూపు ధరించి వస్తే ఎలా ఉంటుందయ్యా అంటే రాముడిలాగా ఉంటుంది. అందుకే రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పారు. అటువంటి గొప్పవాడు రాముడు. అందులో అవతారాలలో రామ అవతారం పూర్తిగా మానవ అవతారము ధరించి మానవుడు ఎలా బ్రతికితే బాగుంటుందో చూపించినటువంటి అవతారాలు రామావతారం. అంటే ఎక్కడా కూడా పొంగిపోవటం కానీ ఎక్కడా కూడా కుంగిపోవటం కానీ లేనటువంటి అవతారం రామావతారం. రామావతారం యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఎలా ఉండాలి. రామలక్ష్మణులు అంటే ఇక్కడ చూడండి, రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఒక తల్లి పిల్లలు కారు. అయినా సరే ఒక తల్లి పిల్లలు ఎలా ఉంటారో కలిసిమెలిసి అలా ఉన్నారు. అంటే మన ప్రస్తుత కలియుగంలో ఒక తల్లి పిల్లలు కూడా ఆస్తుల కోసం కొట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కలియుగం ఉన్నది. కలి ప్రభావం మన మీద అంత ఇదిగా పడ్డది. అలా ఉండకూడదు అని చూపించాను. ఎంత కలి ప్రభావం పడ్డా కానీ ఆదర్శప్రాయముగా ఉండాలి అని చూపించిన అవతారము. అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలో చూపించినటువంటి గొప్ప అవతారము రామావతారము. అందుకే ఈ రామావతారంలో భార్యాభర్త ఎలా ఉండాలో చూపించారు, అన్నాదమ్ములు ఎలా ఉండాలో చూపించారు, ఒక తండ్రి మాట ఎలా వినాలో చూపించారు, ఒక గురువుతో శిష్యుడు ఏ విధముగా నడుచుకోవాలో చూపించాడు. చూడండి, విశ్వామిత్రుడు తన యాగానికి రక్షణ కావాలి, రాక్షసులందరూ కూడాను తన యాగాలను ఆగం చేస్తున్నారు అని చెప్పేసి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి రాముడిని పంపించు అంటే ఎంతో ఆలోచించినటువంటి దశరథుడు కూడాను సరే గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి పంపించారు. పంపిస్తే అప్పటి వరకు చక్కగా పట్టుపాన్పుల మీద పవలించినటువంటి రాముడు అడవుల్లోకి వెళ్ళడం జరిగింది. కాలి నడక అంటే కూడా సరిగ్గా తెలియనంత గొప్ప వైభవంతో బతికినటువంటి రాముడు తన గురువు వెనకాల నడిచాడు. అడవులు ఎంత దూరం వెళ్తున్నా ఇంకా ఎంత దూరం వెళ్ళాలండి అని కూడా అడగలేదు. అంటే గురువుని అనుసరించటమే మన ధర్మము అని చూపించిన అవతారము రామావతారం. ఇలా చెప్పుకుంటూ పోతే రామావతారంలో ఎన్నో గొప్ప విశేషాలు ఉన్నాయి. లక్ష్మణుడు కూడాను అన్నను అనుసరించి వెళ్ళాడు. హనుమంతుడు కూడాను రాముడి మాట జవదాటలేదు. అట్లా అని చెప్పి రాముడు హనుమంతుడిని చులకన భావన చూడలేదు. నా బంటు కదా అన్న భావనతో చులకనగా చూడలేదు. అంటే తన కింద సేవ చేసేవారినైనా సరే, తన కోసం సేవ చేస్తున్నటువంటి వారినైనా సరే ఎన్నడూ మర్చిపోవద్దు, వారిని ఏ విధముగా గౌరవించాలి అన్నది చూపించిన అవతారము రామావతారం. ఇవాళ మన కింద ఎవరన్నా పనిచేస్తారే అని కొంత పొగరుగా మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నాము కలియుగంలో. కానీ అలా ఉండకూడదు అని చూపించిన అవతారము రామావతారము. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అవతారాలలో కూడాను గొప్పదైన మానవుడు సరిగ్గా బ్రతకగలగాలి, ధర్మంగా నిలబడగలిగే అవతారము రామావతారముగానే చెప్పుకోవచ్చు. ఈ రామావతారంలో ఇంకా గొప్పతనం ఏంటంటే, తండ్రి మాట జవదాటడు. ఒకటి, తండ్రి ఏది చెబితే అది. తెల్లవారేసరికి పట్టాభిషేకం చేస్తాను నీకు అని చెప్పినటువంటి సమయంలో రాముడు పొంగిపోలేదు. తెల్లవారిన తర్వాత జరిగిన విషయం అంతా కూడాను చెప్పి, నీవు అడవులకు వెళ్ళవలసింది పట్టాభిషేకం నీకు కాదు భరతునకు అని చెప్పినా కానీ ఎక్కడా కూడా కుంగిపోలేదు. అంటే
చూడండి, నిర్మలంగా ఉండాలి మనము అని చూపించినటువంటి అవతారం. ఇందా చెప్పాను, పొంగిపోలేదు కుంగిపోలేదు అని చెప్పాను. ఇలా ఎక్కడా కూడాను ఉప్పొంగిపోవటం కానీ కుంగిపోవటం కానీ లేనటువంటి అవతారం రామావతారం. ఏకపత్ని వ్రతుడు, ఒకే భార్య. కలియుగంలో ఈరోజు అలా ఉన్నవారు చాలా తక్కువ మందిగా కనబడుతూ ఉన్నారు కదా. అంటే ధర్మంగా ఉండాలి, ఒకే భార్య ఒకే మాట ఉండాలి అన్నది. ఇక సీత విషయానికి వస్తే, భర్త అడుగుజాడల్లో నడవాలి అని చూపించండి గొప్ప పతివ్రత శిరోమణి. అప్పటి వరకు రాజభోగాలు అనుభవించి, నిన్ను వెళ్ళమన్నారు కదా, నాన్నగారు నన్ను కాదు కదా, నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఎక్కడా కూడా మాట్లాడలేదు. భర్త సుఖంతో ఉంటే నేను సుఖంగా ఉంటాను, భర్త కష్టాలతో వెళ్ళాల్సి వస్తే నేను కూడా భర్తతో పాటు కష్టపడతాను అని చూపించినటువంటి అవతారమూర్తి సీతాదేవి. అందుకే ఈరోజుకి కూడా సీతారామ కళ్యాణం వీధుల్లో చేసుకుంటూ వస్తాము. చేసుకోవటమే కాదండి, ఆ బాటలో కూడా మనము నడిచినట్లయితే మనం చేసుకున్నటువంటి ఈ సీతారామ కళ్యాణానికి సార్థకత చేకూరుతుంది. ఒకటి, ఉన్నటువంటి వారు ఆర్థికంగా సహాయం చేయవచ్చు, లేదు అంటే ఆ కళ్యాణానికి వారి వంతు శారీరకంగా అయినా సరే ఏ పనైనా చేస్తూ ఆ రామ కళ్యాణంలో పాల్గొని తరించవచ్చు. రామ కళ్యాణము అంటే శుభప్రదమైనది అన్నర్థము. రామ కళ్యాణం కనుక చేస్తే మనము, మన కుటుంబము, మన వంశము, మన వీధి, మన ఊరు, మన గ్రామం, మన పట్టణాలు, మన రాష్ట్రము, దేశము కూడా సుభిక్షంగా ఉంటుంది. అందుకే వాడల ఊరు మన ఒక ఊరిలో 10 గల్లీలుంటే 10 గల్లీల్లో కూడా చేస్తూ ఉంటాము. అంత గొప్ప అవతారము రామావతారం కాబట్టి అంత గొప్ప వైభవంగా ఇప్పటికీ కూడా చూడండి, ఒక యుగము మధ్యలో అయిపోయింది. త్రేతాయుగములో రాముడు ఉంటే ద్వాపర యుగం అయ్యి కలియుగంలో ఉన్నాం మనం. అంటే మధ్యలో ఒక యుగం మొత్తం అయిపోయినా కానీ ఈరోజుకి రామ కోటి రాస్తూ ఉన్నాము, రామ బాటలో ఉంటూ ఉన్నాము, రాముడిని అనుసరిస్తూ రామ కళ్యాణాలు చేస్తూ తరించిపోతున్నాము. అంటే రాముడు ఎంత గొప్ప వాడో అర్థం చేసుకోండి. కాబట్టి అందరం కూడా ధర్మో రక్షతి రక్షితః అన్నట్లుగా ఆ రాముడు ఏ విధంగా ధర్మాన్ని అనుసరించాడో ఆ విధముగా మనము కూడా ధర్మాన్ని అనుసరిస్తూ ఆ రాముడి యొక్క కృపకు పాత్రులు కావాలి అని కోరుకుంటున్నాను.